శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ నవంబర్ 2024 శనివారం. దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా శుభకరమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. శుభకార్యాలు కుదురుతాయి. అలాగే కొత్త కుటుంబ సభ్యుల చేరిక ఇంట మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాలు బాగున్నాయి. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. మంచి విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. మీ మాటకి విలువ పెరుగుతోంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. బంధువులు మిత్రులు ఇత్యాది వారందరూ కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటూనే అనుకూలమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. అనుకూల స్థానచలనం ఉంటుంది. ఈసరికే స్థానచలనం ఉన్న వారికి ఇంకా అవ్వదు. లేని వారికి స్థానచలనం జరిగేటటువంటి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో విధాలుగా బాగుంది. చాలా విధాలుగా బాగుంది. అన్నింటా అభివృద్ధి కనిపిస్తోంది. మానసికోల్లాసం కనిపిస్తోంది. ఆదాయం బాగుంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా నెరవేర్చేటట్టుగా ఉన్నాయి. చక్కటి మానసికోల్లాసంతో ఉంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కూడా పూర్తిగా అనుకూలతలు ఉన్నాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది అనడంలో సందేహం లేదు. దూరభార ప్రయాణాల పట్ల అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే ప్రయాణ ఫలితాలు మీకు ఆ ఫలితం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ ప్రయాణం చేసి రావడానికి మటుకు కొంత శారీరక కష్టం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలవంతమైన కాలం నడుస్తోంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీ సంకల్ప బలం నెరవేరబోతోంది. అలాగే కొత్త పనులకి శ్రీకారం చుడతారు. వాటిట్లలో కూడా విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి ఒక విధమైన భరోసా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము, దైవ కార్యాలలో పాల్గొనడము, దైవ కార్యాలకి సంబంధించి మీరు కూడా కొంత ధనము వెచ్చించడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, దూర ప్రాంత ప్రదేశాలలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని రావడము, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడము, అలాగే ఉద్యోగ రీత్యా కూడా చక్కటి ఆనందాన్ని పొందడము, సహాయ సహకారాలు ఉన్నాయి ఉద్యోగంలో అనేటటువంటి తృప్తి కలగడము, ఊహించని విధంగా ధన లాభాలు అందుకోవడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే శత్రువుల విషయంలో కూడా వారు మిత్రులయ్యే విధంగా మీరు వారికి మంచి చేసి వదిలిపెడతారు. తెలుగు లేదా ఇంగ్లీషు, హిందీ ఇలా లాంగ్వేజెస్ కి సంబంధించి ఏదైనా కృషి చేసే వారికి ఆ లాంగ్వేజెస్ లో మీకు మరింత ఉన్నతిని కల్పించడానికి మీ పై అధికారులు మీకు చక్కటి సౌకర్యాలు అందజేస్తారు. కొన్ని వసతులు కూడా ఇస్తారు. మీ కృషిని వారు గుర్తించారు అని చెప్పి మీరు చాలా చాలా ఆనందపడతారు. సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మీ యొక్క సంతానము అభివృద్ధి బాటలోనే ఉన్నారు. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారికి మరింత ఆనందం కలుగుతోంది. మరింత నూతనోత్సాహం కలుగుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ఆరోగ్యం ఇప్పటి వరకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నా కూడా మీరు తీసుకునేటటువంటి ఔషధ సేవ వల్ల చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తోంది. ఈవేళ ఆరోగ్యానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే విలువైన ఆభరణాలు కొనడంలో కూడా కాస్త ముందంజలో ఉంటారు. చక్కటి ఆభరణాలని కొని భద్రపరుచుకుంటారు. అలాగే దూర ప్రయాణాలు లాభిస్తాయి అనే చెప్పాలి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. మీరు ఏదైనా ట్రేడింగ్ లో గనక పెట్టుబడులు పెట్టి ఇప్పటి వరకు విజయవంతం అయినట్లయితే, అంటే మీ జన్మ జాతకంలో ఈ ట్రేడింగ్ లో ఏదైనా పెట్టుబడి పెట్టేది గనక ఉన్నట్లయితే, అది మీకు సక్సెస్ ఉన్నట్లయితే మీరు ఈవేళ కూడా ట్రేడింగ్ లో మీరు పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి ఎంత ప్రయత్నం మీద మాత్రమే పనులు అవుతూ ఉన్నాయి.
సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కొంచెం మేలు అదివరకటి కన్నా. అలాగే మీ యొక్క ఆత్మ సంయమన శక్తి పెంచుకోవడానికి చక్కటి క్రియాశీలత రూపొందించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోదాలలో కాలక్షేపం చేస్తారు. భార్యాభర్తల మధ్య మటుకు అంత అన్యోన్యత సిద్ధించడం లేదు. రాజకీయ నాయకులకు మటుకు చాలా చక్కటి ఆకర్షణ పెరుగుతూ ఉంది. అలాగే ఏదైనా ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టవలసొస్తే ఈరోజు వాటిని విరమించుకోవడం మంచిది. పెట్టవద్దు. పితృవర్గ రీత్యా కొంత కాయకష్టం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉండే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా పూర్వం పెట్టిన పెట్టుబడులన్నీ లాభాల స్థితిలో ఉన్నాయి అని గ్రహిస్తారు. ఇంకా ఇంకా ప్రణాళికలను పెంచుతారు. ఇంకా ఇంకా మానసికోల్లాసాన్ని పెంచుకుంటారు. రుణ సౌలభ్యాలు దొరుకుతాయి. పూర్వం చేసినటువంటి పాత రుణాలని తీర్చివేయగలుగుతారు. మీ యొక్క ఆత్మశాంతి దీనికి ఎప్పటికీ ప్రాధాన్యతనివ్వాలి. మనం ఎప్పుడూ కూడా మనశ్శాంతితో ఉండాలి అంటే ఎక్కువ రిస్క్ చేసే పనులు చేయకూడదు అని చెప్పి రిస్క్ చేసే పనులన్నింటినీ కూడా దూరంగా పెట్టేస్తారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే గృహంలో ఐకమత్యం కొరకు చాలా పాకులాడాలి మీరు. మీ మాట తీరు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. శుభకార్యాల విషయంలో కానీ లేదా ఎవరికన్నా దాన ధర్మాల విషయంలో గాని కొంచెం విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెడతారు. ఈ ధనాన్ని కొద్దిగా అదుపు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితాలుంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులు అంత బాగా లేని కారణం చేత ఆదాయం చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఊహించని విధంగా ధన ఆదాయం కలుగుతోంది అని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నట్టయితే వాయిదా వేసుకోండి. పెద్ద మనుషుల పంచాయతీలు గాని లేక భూమి తగాదాల విషయం గాని ఏది అయినా సరే మీరు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. స్త్రీలు ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ జీవితంలో ఓర్పుగానే ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో కొంచెం బాగున్నట్టే ఉంది కానీ కుజుని యొక్క అష్టమ దృష్టి కారణం చేత అంత చాలా బాగుంది అని చెప్పి చెప్పడానికి లేకుండా ఉంది. ఒకళ్ళని నమ్మి ధనము వారి చేతికి ఇవ్వడం గాని ఏదైనా ముఖ్యమైన పత్రాలు వారి చేతికి ఇవ్వడం గాని లేదా ముఖ్యమైనటువంటి విషయాలు వారికి తెలియజెప్పి వెళ్ళి ఈ మాట అక్కడ చెప్పిరా అని చెప్పడం గాని ఇలాంటివి ఏవి కూడా చేయవద్దు. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మీరు మంచి చేసినా అది మంచి జరగదు. చెడు చేద్దాము అనుకున్నా అది చాలా ఎక్కువైపోతుంది. చెడు చేద్దామని ఎవరు తలంచరు. కానీ ఈ విషయం అవతల వాళ్ళకి చెప్పకుండా ఉంచుదానిలే కొన్నాళ్ళు అనుకున్నారనుకోండి, ఏదో కొంచెం బాధాకరమైన విషయం అది ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. మీరు ఒకళ్ళ మేలు కోరి చేద్దాము అనుకున్నా కూడా అది చాలా ఇబ్బందికరం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి పనులు కూడా చెయ్యొద్దు. అంటే మీకు ప్రతినిధిగా వేరే వారిని పంపడం గాని వేరే పనులకి వారిని పురమాయించడం గాని చేసినందువల్ల మీకే ఎక్కువ ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా ప్రధానంగా చెప్పదగ్గ సూచన. నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా మీరు ఒకంత ప్రశాంతతకి లోనవుతారు. అది చాలు మీకు మానసిక ప్రశాంతత పెరగడానికి. ఇది బాగా గుర్తు పెట్టుకొని మీరు ఆచరించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో దగ్గరకొస్తాయి. కానీ రాజకీయాల పట్ల అంతగా అనుకూలంగా ఉండదు. పబ్లిక్ రిలేషన్ అంత అనుకూలంగా ఉండదు. ఇలా ఏ విషయాన్ని చూసినా అంత అనుకూలత లేకపోవడం వల్ల పరిహారాలు చేసుకోవడమే ఉత్తమం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి కొంచెం కొంచెం గ్రహగతులు పెరుగుతూ ఉన్నాయి. ఈ కారణం చేత కృషి చెయ్యండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. ధన ఆదాయం బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. మీ మాట తీరు బాగుంది. అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలి. కొంతమంది మీ మాట తీరుని
చాలా సంస్కారయుతంగా గుర్తిస్తారు. కొంతమందికి అర్థం కాక అయోమయంలో పడి ఏదో మాట్లాడుతున్నారు అనేటటువంటి ప్రచారం చేస్తారు. కాబట్టి మనిషి దగ్గర మనిషి జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. రాజకీయంగా కొంచెం లబ్ధి కలుగుతోంది కానీ, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా మటుకు ఇంకా పూర్తిగా గ్రహస్థితులు అనుకూలత రాలేదు. అయితే మీరు మీ యొక్క కృషిని చేస్తూ వెళ్ళండి. గ్రహగతులు ఎప్పుడైతే మంచిగా వస్తున్నాయో, రాబోయే రోజుల్లో మంచిగా వస్తున్నాయో, ఆ సరికే ఈ శుభకార్యాల యొక్క నిర్ణయం జరిగిపోయి ఉంటుంది. అది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాహనాల నిమిత్తం కొనుగోలు, అమ్మకాలు లాంటివి వాయిదా వేసుకోండి. దూరాభార ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. స్థానచలనం, వేరే ఊర్లు వెళ్ళేది కూడా కొంచెం లాంగ్ జర్నీస్ చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే విద్యార్థుల విషయంలో కొంచెం బాగున్నప్పటికీ ఇంకా కొంత కష్టపడాలి అనే తెలియజెప్తూ ఉన్నాను. రుణాల విషయంలో రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పుట్టినింటి వారి విషయంలో మీరే ఎదుర సేవ చేయండి తల్లిదండ్రులకి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత గాని, శుక్రగ్రహ ప్రభావం చేత గాని, రవి బుధుల యొక్క ప్రభావం చేత గాని చాలా చాలా అనుకూలతలు, మానసిక ఉల్లాసము ఏర్పడబోతోంది. వాహనాల వల్ల చక్కటి లబ్ధి కలుగుతోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. పిత్రార్జితం ఉంది. దైవ కార్యాలు చేస్తారు. అలాగే దైవ దర్శనాలు కూడా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళి చక్కగా దైవ దర్శనం చేసుకుని వస్తారు. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం తాలూకు ఫలితం ఇప్పుడు మీరు చక్కగా అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయంలో చక్కటి అభివృద్ధి కనబడుతూ ఉంది. విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్తారు. అది ప్రాథమిక విద్య అభ్యసించిన వారికైనా బాగుంది, ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికైనా బాగుంది. అలాగే మెడికల్ పరంగా చాలా చక్కటి అభివృద్ధి కనబడుతూ ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారు కానీ, వైద్య రంగంలో ఉన్నవారు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాదులతో ఉన్నవారు కానీ, ఎవరికైనా కానీ చాలా చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనులలో మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తాలూకు ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీరు ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నారో అలా ఆ విధంగానే ఆచరించుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా మీ ఆలోచనలకి తగినట్టుగానే ఫలితాలు ఉండబోతున్నాయి. ముందంతా చాలా మంది చెప్తారు ఇలా చేస్తే సరైన ఫలితం రాదు అంటారు. కానీ మీకుండే విశ్వాసము, నమ్మకం చేత మీ పంధాలో మీరు వెళ్తారు, చక్కటి విజయ అవకాశాలు అందుకుంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధనము సహాయం చేసేవారు ఉంటారు. మీకు కూడా ధన ఆదాయం పెరుగుతుంది. అయితే జాగ్రత్తల అంశానికి వస్తే భార్యాభర్తల మధ్య మటుకు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుడికి భక్తి భావనతో కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అనేక రకాలుగా ఆదాయం పెరుగుతోంది. మానసిక ఉల్లాసం పెరుగుతోంది. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలలో కాలక్షేపం చేయడము, పబ్లిక్ ఇమేజ్ పెరుగుతోంది. అనేక రకాలుగా గుర్తింపు లభిస్తోంది. ధనము ఆదాయం పెరుగుతోంది. మాట తీరు బాగుంది. కుటుంబం బాగుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీరు ఏది కోరుకుంటే అది బాగుంది. నాకు స్థిరచరాస్తుల వృద్ధి జరగాలండి అనుకుంటే ఆ దిశగా మీ కృషి ఉంటుంది. ఆ దిశగానే విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రేడ్ లో ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీ జన్మజాతకంలో మీకు ఆ యోగాలు ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా పెట్టవచ్చు. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. ధనము కుంటుపడకుండా మీకు వస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే దాన ధర్మాలు ఎక్కువ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా తెలియజెప్తున్నాను. విద్యార్థుల విషయంలో బాగుంది. ఉన్నత విద్యార్థుల విషయంలో కూడా చాలా బాగుంది. పిత్రార్జితం మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలంటే మటుకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇది చెప్పదగ్గ సూచన. మీ మాట తీరు గాని, మీ యొక్క ప్రవర్తన గాని అనేక రకాలుగా
ప్రశంసలనిస్తూ ఉన్న కారణం చేత మీరు ఇంకా అధిక జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక బాధ్యత మన మీద పడుతోంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ మనకి పెరుగుతున్నాయి అనేటటువంటి ఆలోచనతో ఈ సమాజం పట్ల గాని, మీరు చేపట్టిన విషయాల పట్ల గాని అప్రమత్తంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురు గ్రహానికి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు గురుబలం పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది అని చెప్పచ్చు. వీరికి గురుబలం, శుక్రబలం అనేక విధాలుగా విజయావకాశాలను తెచ్చిస్తోంది, శుభ పరంపరలను తెచ్చిస్తుంది. గృహంలో ఐకమత్యం బాగుంది, గృహంలో చక్కటి శాంతి కలుగుతోంది, కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీదకి వస్తారు. ఏ మాట అన్నా కూడా అందరూ కలిసి ఒప్పుకునేటట్టుగా కనిపిస్తున్నాయి గ్రహస్థితులు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, వ్యాపారస్తులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు, ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. మీరు అనుకోరు అసలు, అరే మనం ఆశించలేదే, మనకి ధనం అక్కడి నుంచి వచ్చింది కదా అనుకుంటారు. మీ మానసిక ఉల్లాసానికి కారణం అవుతుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, చక్కటి ప్రశంసనీయమైన జీవితంలో ఉంటారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అర్ధాష్టమ శని సంచార కారణం చేత మాతృమూర్తి గారి విషయంలో కాస్త శారీరకమైన శ్రమ ఉంటుంది. మీరు చేసేటటువంటి సేవ చాలా చాలా తృప్తినిస్తుంది వారికి. అనేక రకాలుగా మీరు సేవ చేయడం వల్ల చక్కటి ఆశీస్సులు పొందుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీరు ఏది చేసినా కానీ మనోల్లాసం పెంచుకుంటూ ఉంటారు, చక్కగా పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చక్కటి లాభాపేక్షతో కూడినటువంటి ఆదాయము. ఏదో ఆదాయం వచ్చిందిలే, అప్పుడెప్పుడో కష్టపడ్డాము ఇప్పుడు వచ్చింది అనే లాంటిది కాదు. మనం పెట్టిన పెట్టుబడి కన్నా, మనము చేసినటువంటి కష్టము కన్నా కూడా మించినటువంటి ఆదాయం వచ్చింది అని చెప్పి మీరు చాలా సంతోషిస్తారు. మీ ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ములతో విభేదాలు తగ్గుతాయి. ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నా కూడా వాటికి కూడా మీరు తెలియచెప్తారు. మనం ఇలాంటి తగాదాలు వద్దు, మనమే ఒక మాట అనుకుని ఈ విధంగా పంపకాలు చేసేసుకుందాము అని చెప్పి మీకు మీరే సూచన చేసుకుంటారు. ఒకవేళ ఆస్తి పంపకాల విషయం కాకపోయినట్లయితే, ఇప్పటి వరకు మనం ఏవో పొరపచ్చాలు అనుకుంటూ వచ్చాము, ఇంక నుంచి ఎవరు మన మధ్య ఉండకుండా చూసుకుందాం, మధ్యవర్తులు ఏదున్నా మనమే మాట్లాడుకుందాము అనే లాంటి ఆలోచనలు చేసి ఒక మాట మీదకి వస్తారు. మీ అన్నదమ్ములందరితోనూ సహాయ సహకారాలు అందరూ అందుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పై అధికారుల విషయంలో కాస్త మౌనం వహించండి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్థాన చలనం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు ఇంకా ఇంకా కృషి చేయాలి. మాతృవర్గ రీత్యా కొద్దిగా సహాయ సహకారాలు తగ్గేటట్టుగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నివారణ మార్గాలు ఏవి పాటించాలి అనే విషయంలో మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే గురుగ్రహానికి ఒకసారి అభిషేకం చేయించండి. నవగ్రహాలలో గురువుగారు ఉంటారు, ఒకసారి అభిషేకం చేయించండి. కొన్ని శనగలు దానం ఇవ్వండి. ఈ రకంగా చేయడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర కవచం చదువుకోవడం చాలా చాలా మంచిది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం వెన్నాడుతూ ఉన్న కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీకు మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభవార్త శ్రవణం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, బంధువర్గ ఆదరణ ఉంది, సంతాన అభివృద్ధి ఉంది, సంతానం మీకు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితి వస్తోంది. అలాగే మంత్ర సాధన మీకు చక్కగా ఫలిస్తూ ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగం బాగుంది, ఉద్యోగ నిర్వహణలో మీరు చూపించినటువంటి శ్రద్ధ గాని నైపుణ్యం గాని
మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేలా చేస్తుంది. చక్కగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్ని విధాలుగానో బాగుంది. చాలా విధాలుగా కీర్తి ప్రతిష్టలు రావడం, ధన ఆదాయం పెరగడము, గృహంలో ఐకమత్యం ఉండడము, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. చాలా చాలా ఆనందించదగ్గ విషయాలు. గ్రహస్థితులు ఇంత బాగున్నప్పుడే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన ఎయిమ్స్ని ఏర్పాటు చేసి పెట్టుకోండి. వాటిని ఖచ్చితంగా సాధిస్తారు మీరు. అనుకోని విధంగా మీకు ధన ఆదాయం రావడము, మంచి పేరు ప్రతిష్టలు రావడము, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మన కృతజ్ఞతని భగవంతుని ముందర ప్రదర్శించినట్టుగా అవుతుంది. ఎటువంటి ఆడంబరాలు లేకుండా భక్తి ప్రపత్తులతో మౌనంగా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి. మరిన్ని శుభాలు జరుగుతాయి. చాలా చాలా బాగున్న కారణం చేత మీరు ఇంకా ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా పెద్ద పెద్ద పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో భవిష్యత్తులో ఇవి నేను సాధించాలి అని, వాటన్నిటికీ శ్రీకారం చుట్టండి. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆ దిశగా అడుగులు వేయండి. చాలా చక్కటి శుభకరమైనటువంటి పరిస్థితులు, అభివృద్ధి ఉండబోతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం కృషి చేయవలసిన కాలాన్ని పెంచాలి. మీరు ఇప్పటికే ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. గత 3-4 రోజులుగా కొంచెం అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటిని పెంచుకోవడం కోసం ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయండి. గురు అనుగ్రహం, అర్ధాష్టమంలో గురుగారి సంచారం ఉంది కాబట్టి గురు అనుగ్రహం కొరకు ఒక్కసారి బాబాగారి గుడిలో గాని, దత్తాత్రేయుడి గుడిలో గాని అభిషేకం చేయించండి. లేదా నవగ్రహాల వద్దైనా గురుగ్రహానికి అభిషేకం చేయించండి. శనగలు కొన్ని దానం ఇవ్వండి. పసుపు రంగు వస్త్రము, అలాగే కొన్ని ముత్యాలు, కొంత దక్షిణ తాంబూలాలు ఇత్యాదివి మీరు దానం చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. యోగా చేయండి. మీకు ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. మీరు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా ఆ మనోబలంతో వాటిని మీరు సరిగ్గా తీసుకోగలుగుతారు. లేకపోతే కుంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మానసికమైన దృఢత్వం తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు దేన్ని కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతారు. నా కష్టం ఇది, లేదా నేను ఈ సమస్యకి పరిష్కారం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మీకు ఉత్తరోత్తర బలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏ పరిహారాలు చేసుకోకుండా ఉంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు అదే ఆలోచనలో కుంగిపోతారు. ఇక ఆలోచనల్లో మార్పు అనేది రాదు. ఈ జపాలు చేసుకోవడం వల్ల గాని, దానాలు చేయడం వల్ల గాని, స్తోత్రపారాయణాలు చేసుకోవడం వల్ల గాని, అభిషేకం చేసుకోవడం వల్ల గాని మన ఆలోచనలు మారతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మన ఆలోచనలు ఎప్పుడైతే మారతాయో మనకి సరిగ్గా దశా నిర్దేశనం అవుతుంది. అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. ఈ పనిని మనం ఇలా చెయ్యాలి, ఇలా తీసుకోవాలి, ఈ రకంగా వ్యక్తపరచాలి, ఎవరన్నా ఏదన్నా అడిగినా కూడా నేను ఈ రకంగా జవాబు చెప్పాలి, ఇలాంటి క్రమం అంతా కూడా మీ మైండ్లోకి వచ్చేస్తుంది. కాబట్టే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే గురువులకి సేవ చేయండి. అంతకన్నా మించిన అదృష్టం ఇంకోటి లేదు. వాళ్ళు ఇచ్చే ఆశీస్సు కన్నా మించిన ఆశీస్సు ఇంకోటి లేదు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ నిర్వహణ బాగుంది. అనేక విధాలుగా మీకు మంచి పేరు వస్తోంది. దీన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవధాన్యాలని దానం చెయ్యాలి. కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకోండి. కందులు, ఉలవలు, పెసలు, శనగలు, మినుములు, నల్ల నువ్వులు, అల్సందలు, బియ్యం, ఈ 9 రకాలని తీసుకుని కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. వీలైనన్ని సార్లు దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, చక్కటి క్రమశిక్షణాయుతమైన జీవితం ఉంటుంది, భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గత కొద్ది కాలంగా గ్రహస్థితుల అనుకూలత అంతగా లేదు. ఈ కారణం చేత వారు చాలా మానసిక వేదనకి గురి అవుతున్నారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడం కానీ, గృహంలో అనుకూలత లేకపోవడం కానీ, ధన ఆదాయంలో అనుకున్నంత ఆదాయం లేకపోవడం కానీ, ఆరోగ్యపరంగా కొంత నిస్సత్తువ ఏర్పడడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంత అనుకూలత లేకపోవడం కానీ,
రుణాల విషయంలో కొంత రుణభారం పెరగడం గాని, సంతాన విషయంలో ఓర్పు పట్టి ఉండాలి అని చెప్పి తెలుసుకోవడం గాని, ఇవన్నీ కూడా ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. గురువు గారికి అభిషేకం చేయించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. అలాగే మీ దైవ భక్తిని ఇనుమడింపజేసుకోండి. ప్రతినిత్యము దైవారాధన చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. అవసరమైతే అవకాశం ఉంటే ముడుపు కట్టండి. ఈసరికే ముడుపులు ఉన్నట్టయితే కట్టవద్దు. ముడుపులు లేకపోయినట్లయితే ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ ఒక్క ముడుపు కట్టండి. ఈ ఆర్థిక భారాన్ని, ఈ శారీరక రుగ్మతల్ని, ఈ కుటుంబ భారాన్ని, వీటన్నిటినీ కూడా సరిచెయ్యి అని చెప్పి భగవంతుడికి చెప్పుకోండి. మీరు భగవంతుడితో ఎంత ఆర్తిగా మాట్లాడుకుంటారో ఆయన అంత తొందరగా మనకి అనుగ్రహిస్తాడు. నేను అన్నీ చేస్తున్నాను కదా అంటే, నువ్వన్నీ చేసినా కూడా చెప్పాల్సిందే భగవంతుడికి. అడక్కపోతే అమ్మైనా పెట్టదు అనేటటువంటి ఒక సామెతని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడిని మనం అడగాలి. కోటాను కోట్ల మంది ప్రజల్లో మనం గుర్తుండాలి కదా భగవంతుడికి. ప్రతి మనిషి గుర్తుంటాడు. ఈ జీవరాశి మొత్తం చెట్లు పుట్లతో సహా భగవంతునికి ప్రతి మనిషి గుర్తుంటాడు. చిత్తంగా మన మనస్సులోనే గుప్తంగా ఉండేటటువంటి చిత్తగుప్తుడు అనేటటువంటి వాడే దేవుడు. ఇంకా గుర్తు లేకపోవడం ఏంటి? ప్రతి మనిషిలోనూ ఉంటాడు కదా. అయితే మన పూర్వజన్మ కర్మానుసారము మనకి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కొన్ని పనులు జరక్కపోతూ కూడా ఉంటాయి. ఆ జరక్కపోయేటటువంటి పనులు ఏవైతే మొండిన పడుతున్నాయో వాటికి మనము దైవ సంకల్పం చేసుకుని మరింతగా కృషి చేసుకుని ఒక మౌన దీక్ష తీసుకుని ఆ పనులని ముందరికి తీసుకొని వెళ్ళాలి. చెయ్యగా చెయ్యగా అభ్యాసం కుసు విద్య అన్నట్టుగా చెయ్యగా చెయ్యగా మనకి ఈజీ అయిపోతుంది. చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో దిగులు పడవద్దు. కొద్ది రోజులు గ్రహస్థితులు బాలేదు అన్నంత మాత్రాన్ని ఎప్పటికీ బాగుండకుండా పోవు. మరింత మంచి కాలం ముందుగా వస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. మీకు అవకాశం ఉంటే చెప్పిన విధంగా ముడుపు కట్టండి. అనేక రకాలుగా మానసిక శాంతి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.